సరే సరే నేను వేరే చిన్న మొత్తం కావాలి జోహార్ వంగవీటి మోహన రంగా జోహార్ వంగవీటి మోహన రంగాకు జోహార్ వంగవీటి మోహన రంగాకు జై రంగా గారు జై రంగా గారు వంగవీటి మోహన రంగా ఆశయాలను వంగవీటి మోహన రంగా ఆశయాలను వంగవీటి మోహన ఆశయాలను జోహార్ వంగవీటి మోహన రంగాకు జోహార్ వంగవీటి మోహన రంగా జోహార్ వంగవీటి మోహన రంగా అమర్ హే వంగవీటి మోహన రంగా రంగన్న గారి ఆశయాలను సాధిద్దాం రంగన్న గారి ఆశయాలను గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దంతాల భరత్ నాయుడు గారు మరియు ఇక్కడికి వచ్చిన కుల పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రంగ అభిమానులైతేంది, మన కుల పెద్దలైతే, కుల యువ సంఘాలు అయితే అందరికి కూడా నా యొక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన రంగా గారి ఆశయాలు ఏంటంటే బీసీ బడుగు బలహీన వర్గాలు అందరికీ చేయూతనియాలని చెప్పి ఆయన వచ్చిన తర్వాతనే ఈ మున్నూరు కాపులల్లో కొంచెం మన కాపు సంఘాలకు కూడా బాగా ఆవశ్యకత పెరిగింది. దాని ఉద్దేశంతోనే ఆయన కూడా మన దగ్గర సూర్యాపేటకు వచ్చినప్పుడు కూడా పెద్ద ర్యాలీ తీసి చరిత్రలో కూడా నిలబడకుండా మన మున్సిపాలిటీ ఇదేంది మార్కెట్ దగ్గర కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే 100-200-300 కార్లతోని కాన్వాయ్తోని మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టిన తర్వాత కొంతమంది ఎదగనీయకుండా అది చేయాలని చెప్పి ఆలోచనతో కూడా మన వేరే వాళ్ళు కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు కూడా పాపం మర్డర్ కావడం జరిగింది. అయినా కానీ వారు చచ్చిపోయినా కానీ వారి ఆశయాలు సాధిస్తేందుకని అందరం కూడా మనం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి వేడుకలకి వచ్చినటువంటి మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి, వంగవీటి రంగా గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంగవీటి రంగా అనేటువంటి వ్యక్తి ఒక మున్నూరు కాపు కులానికే కాదు, బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకుడు, ప్రజానాయకుడు. దీనిని ఒక పేదల కోసం, పేదల భూముల కోసం, పేదల పట్టాల కోసం చేసినటువంటి ఒక చిన్న ధర్నాలో ఆయనని హత్య చేశారు. ఈ హత్యని కుల హత్యగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ రంగా గారు చనిపోయినా కూడా వారి ఆశయాల కోసం మేము ఎల్లప్పుడూ కూడా పాటుపడతామని, ఇది మన సూర్యాపేట జిల్లాలో మొదటి రంగా గారి జయంతి, ఇలానే ప్రతి సంవత్సరం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దల, మున్నూరు పెద్దలకు, కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపుల ఆరాధ దైవం వంగవీటి మోహన రంగా 79 జయంతిని సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట పట్టణంలో మా మున్నూరు కాపు కుల బంధువు దందాల భరత్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడానికి చాలా గర్వపడుతున్నాము. వంగవీటి మోహన రంగా బడుగు బలహీన ఆశాజ్యోతి, పేద ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి. అతను అతి చిన్న వయసులోనే బాగా ఎదగడం, ప్రజల మధ్యన పేద ప్రజలకు పోరాటం చేయడం వల్ల ప్రజలకు గుర్తింపు పొందాడు. కాపు కులంలో అటువంటి ధైర్యవస్తుడు ఇక పుట్టాడు. ఈ ఉన్నత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పుట్టాడు. ఆయన చనిపోయి కూడా 39 సంవత్సరాలు అయినా కానీ పేద ప్రజల గుండెల్లో ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయిన వంగవీటి మోహన రంగా గారు. వంగవీటి మోహన రంగాకు సూర్యాపేటతో చాలా అనుబంధం ఉంది.
88 బై ఎలక్షన్స్ లో మీలా సత్యనారాయణ గారు ఎలక్షన్ల కొరకు ప్రచారం వస్తే సూర్యాపేటలో సుధాకర్ పివిసి నుంచి మార్కెట్ యార్డ్ వరకు చిరంజీవి అభిమాన సంఘం కృష్ణ అభిమాన సంఘం తరఫున నేను చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షునిగా ఉంటుంది. భారీ ఎత్తున స్వాగతం చేసుకుంటూ మార్కెట్ యార్డ్ తీసుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్లో ఆయన ప్రచారం చేసినప్పుడు మీలా సత్యనారాయణ భారీ మేయర్తో గెలిచింది. అది త్వరలో కొద్ది రోజులకే 4 నెలలకే పేద ప్రజల పక్షాన ఇళ్ల పట్టాల కోసం పేద ప్రజల కోసం ఆయన పోరాట కొరకు దీక్ష చేస్తుంటే అతను కొంతమంది కుల పెద్దలు కుల అహంకారం కాపులో ఇటువంటి వ్యక్తి ఎదిగితే మాకు ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన మట్ట పెట్టుకోవడం జరిగింది. రంగాపోతే పోయిందో కానీ ఆయన ఆశయాలను తెలుగు రాష్ట్రాల్లో కాపులు ఎప్పుడు మేము గుండెలో పెట్టుకొని ఆయన కొరకు మేము జయంతులు వర్ధంతులు చేస్తూనే ఉంటాం. ఇటువంటి కార్యక్రమం సూర్యాపేట చేసినందుకు దంతల నాయుడు ఒకసారి అభినందిస్తూ, ఒకప్పుడు మేము 1985లోనే విజేత ఫంక్షన్ చిరంజీవి ఫంక్షన్ పోయినాడే ఏ రిక్షా మీద చూసినా విజయం రంగా జిందాబాద్, విజయం రంగా వర్దిల్లాలే, రాధా మిత్ర మండలని ఏ రిక్షా మీద చూసినా కానీ ఆ రోజులే ఉండేది. ఇవాళ యువత కూడా ఆయన స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని కాపులందరూ ధైర్యంగా పోరాడాలి. అటువంటి వ్యక్తి కొరకు మనం పోరాడాలి. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మళ్ళీ అటువంటి ఒక వ్యక్తి రావాలని, రంగా లాంటి వ్యక్తి రావాలని మా మున్నూరు కాపు మహాసభ తరఫున, మున్నూరు కాపు సంఘం తరఫున, కులబద్దరు కౌన్సిలర్ తరఫున అందరి తరఫున మేము మరోసారి స్వాగతిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమానికి అందరు ఇచ్చేసారు. కౌన్సిలర్లు, కుల పెద్దలు, మున్నూరు కాపు కులకందరూ, రంగారావు అభిమానులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుని